హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశోదాశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ శివకుమారి. ఈ వీడియో వచ్చేసి మా వారు ఆంధ్ర వెళ్ళారు కదా, అదే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ప్లాన్ చేయడానికి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అక్కడ నుంచి అయితే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే తీసుకొని వచ్చారనమాట. అవి నాటుకోవడం కోసం అయితే నేను మట్టి కొనుక్కోవడానికి వెళ్తున్నాను. మా అమ్మ వెళ్ళిన మరుసటి రోజే నేనైతే మట్టి కొనుక్కొని తెచ్చేసి మొక్కలను అయితే నాటుకుంటాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు వచ్చేసి ఇంకా సాయంత్రం అండి, మా అమ్మ వెళ్ళిన మరుసటి రోజే సాయంత్రం 4:30 ఆ టైంకి పెద్ద పాపను తీసుకొని ఇటు సబ్ స్టేషన్ సైడ్ అంటే బస్ డిపో ఉంటుంది కదా, సాపూర్ సబ్ స్టేషన్ బస్ డిపో దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడ మొక్కల నర్సరీ అయితే ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే మట్టి తీసుకున్నామండి. ఈ రోజుల్లో ఏంటో అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది, వాటర్ కానీ మట్టి కానీ అన్నీ. అదే ఊర్లో ఉండుంటే మట్టితో పాటు ఎరువులు అన్నీ ఫ్రీగా దొరికేవి మనకి. కానీ ఏం చేస్తామండి, మనం ఉండేది సిటీలో కూడా అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. మట్టి అయితే 100 రూపాయలకి బస్తా అంట, అంటే 25 కేజీలు బియ్యం బస్తా ఉంటుంది కదా, అదనమాట. దాంతో 100 రూపీస్ అని చెప్పారు. సరే అని చెప్పి ఏమన్నాను. ఈలోగా కొన్ని కుండీలు ఉన్నాయి, చూద్దాం బాగున్నాయి, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగుంటాయని అడిగితే ఏకంగా ఆస్తులు అమ్ముకున్నట్టు చెప్తున్నాడండి. రేట్లు వచ్చేసి ఒకటి 350, 250 అట్లా చెప్తున్నాడు. వద్దులే, మా వారు ఎలాగా 2 కుండీలు తెచ్చారు కదా, అందులో 2 నాటేసి ఉన్నాయి, 2 కుండీలు సపరేట్ కొందామని చెప్పి 100 రూపాయల మట్టిని ఇంకా కుండీల కింద ప్లేట్స్ ఉంటాయి కదా, వాటర్ కింద పడకుండా ఆ ప్లేట్స్ని అయితే తీసుకొచ్చాను అనమాట. ఇవేనండి మా వారు తీసుకొచ్చిన ఇండోర్ ప్లాంట్స్. ఇది వచ్చేసి అంతూరియం, ఇంకా పీస్ లిల్లీ, ఇంకా లక్కీ బ్యాంబో, ఇంకా జెడ్ ప్లాంట్ ఒకటి తీసుకొని వచ్చారు. దాంతోపాటు కోకోపీట్ కూడా తీసుకొని వచ్చారండి, ఒక గడ్డ లాంటిది, అంటే ఇటుక గడ్డల్లాగా ఉంటాయి కదా అట్లాంటిది అనమాట. ఇంకా మరుసటి రోజు కూడా వేరే షాప్కి అయితే వెళ్ళి, షాపూర్ సైడ్ పిఎస్ సైడ్కి వెళ్ళి 2 కుండీలు అయితే కొనుక్కొని వచ్చాను అనమాట. అక్కడ ఎక్కువ రేట్లు చెప్తున్నారు కదా అని ఇక్కడ వచ్చేసి 150 చెప్పారనమాట ఒక్కొక్క షాపూర్లో. ఇక్కడైతే 250 అట్లా చెప్పారు, అక్కడ 150కే ఇచ్చారు. ఇక్కడ చూడండి, కోయిల్ అయితే అరుస్తూ ఉంది. ఆ కోయిల్ వచ్చేసి ఆ చెట్టు పైనే ఉంటుంది అనమాట. సీతాఫలాలు ఉన్నాయి కదా, తింటుంది. వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను. కోకిలు అయితే కనబడతలేదు కానీ సీతాఫలాలు అయితే కనబడుతున్నాయి కదా, చూసేయండి. కోసుకుందామంటే ఆ సీతాఫలాలు కింద పడిపోయి పచ్చడి అయిపోతున్నాయి, ఇంకా అందుకని ఏమి కోసుకుంటలేదు. ఇంకా మా వారు కోకోపీట్ తెచ్చారు కదా, ఆ కోకోపీట్ నేను కొన్న మట్టి అన్నీ ఒక గంబేలా ఉంటుంది కదండి, మేస్త్రీలు వాడతారు సిమెంట్ అది మోయడానికి, ఇసుక మోయడానికి. ఆ గంబేలా మా దగ్గర అయితే ఉందన్నమాట. అందులో ఇప్పుడు నేను కోకోపీట్ సగం మట్టి సగం కలిపేసి మంచిగా ఇక మా వారు ఆ మొక్కలతో పాటు ఈ కుండీలు తీసుకొచ్చారనమాట. 2 బాగుంటాయి ఇంట్లో పెట్టుకోవడానికి అని చెప్పారంట వాళ్ళు. అవి అయితే కొనుక్కొని తీసుకొచ్చారు, బాగున్నాయి చూడడానికి కూడా. వాటర్ వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ హోల్ కూడా ఇచ్చారు, బాగుంది. మనం హోల్ చేసుకోవసరం లేదు. ఆ హోల్ గడ్డంగా ఒక క్లిప్ లాంటిది పెట్టారు, అది తీసేసి ఇంకా నేనైతే ఒక ఆకు పెట్టి ఒక కొబ్బరి చిప్ప లాంటిది ఉంటుంది కదా, అది పెట్టేసి మంచిగా మట్టి అయితే వేసానండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను పీస్ లిల్లీ నాటుకుంటున్నాను అనమాట. పీస్ లిల్లీ 2 మొక్కల కింద చేసేస్తున్నాను. అది చూడండి, వేర్లు మొత్తం అలా అల్లుకుపోయినట్టుంది. దాన్ని అయితే నేను 2 పాటుల్లో పెడదామని ఒకటే తెచ్చారు, కానీ దాన్ని విడదీసి 2 పాటుల కింద అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను. చూడండి, అలా విడదీయడం వల్ల కొంచెం మొక్కలు డిస్టర్బ్ అయినాయి అనమాట. ఎందుకంటే వేర్లతో పాటు కొంచెం కొంచెం విడదీసి లాగాం కదా, కొంచెం వేర్లు డిస్టర్బ్ అయ్యాయి. 4 రోజులకి మళ్ళీ సెట్ అయిపోయాయి అనమాట. లేకపోతే ఇలా వాడిపోయినట్టు మనుషులు జ్వరం వస్తే ఇలా నీరసం అయిపోతారు, అట్లాగే అయిపోయినాయి అనమాట. పాపం నేనేమనిపించింది, అయ్యో అలా విడదీయకుండా ఉండాల్సిందే అనిపించింది. కానీ పర్లేదండి, 4 రోజుల తర్వాత మంచిగా సెట్ అయిపోయాయి. అంటే మా ఆంధ్రా నుంచి ఇక్కడికి హైదరాబాద్ వాతావరణం వాటికి కూడా సెట్ అవ్వాలి కదండి. మనకు కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తేనే వాతావరణం చేంజ్ అయిపోయి జలుబు కానీ అది కానీ అయిపోద్ది. ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంది కూడా జలుబు అయిపోయిందండి ఫుల్. నాకైతే వాతావరణం చేంజ్ వల్ల కొంచెం వర్షంలో తగ్గడం వల్ల ఫుల్ జలుబు అయితే అయిపోయి ముక్కు కారుతా ఉన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఏ నీరసం వచ్చినా తట్టుకోవచ్చు, కానీ ఈ జలుబు వస్తే అసలు పనులు ఏమి చెయ్యాలనిపించదండి. ముక్కు చీదుకుంటూ ఆ మంట, అబ్బా అస్సలైతే భరించలేము. ఆల్రెడీ ఒకసారి ట్యాబ్లెట్ అయితే ఒకటి వేసుకున్నాను, కొంచెం పర్వాలేదు, కానీ గొంతులో మంట అయితే ఉందండి. అందుకే చలికాలం కదా, కొంచెం వేడి నీళ్ళు తాగడానికి ప్రిఫర్ చేయండి, ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా. ఆ 2 కుండీల్లో నాటిన మొక్కలైతే ఇంట్లో పెట్టుకుందామని చెప్పి ఈ రూమ్లో అయితే ఏసీ ఉంటుంది, బాగుంటుంది కదా అని చెప్పి మంచిగా ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదండి, కూర్చొని పౌడర్ రాసుకునేది అదనమాట. దాన్ని అలా వాడుతున్నాం. కూర్చొని పౌడర్ రాసుకోవడానికి ఎక్కువ వాడతారు అది, కానీ మేమైతే అస్సలు దానికోసం అస్సలు వాడము దాన్ని. ఇలా మొక్కలు పెట్టుకోవడానికి అయితే వాడుతున్నాం అనమాట. ఆ మొక్కలు పెట్టేసిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే వేయాలి కదండి మొక్కలు నాటుకున్న తర్వాత.
నీళ్ళు వేసేసి అలా పెట్టేసాను. ఇంకా మరుసటి రోజు ఇంకా ఈ కుండీలు అయితే తీసుకొని వచ్చానండి. ఇవి వచ్చేసి చెప్పాను కదా 150కి అయితే ఇచ్చారనమాట. 200 చెప్పారు, ఒక్కొక్కటి 150కి అయితే ఇచ్చారు. దానికి కూడా హోల్స్ అయితే రెండు చేసుకున్నానండి. వాటర్ ఎక్కువ వెళ్ళిపోతే బాగుంటాయి కదా అని చెప్పి. ఇంకా సేమ్ అలాగే మనీ ప్లాంట్ కట్ చేసేసి ఇంకా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, అవి అయితే పెట్టాను అనమాట. డ్రైనేజ్ హోల్కి మట్టి వెళ్ళిపోకుండా వాటర్ కిందకి అలా రావడానికి. ఆ తర్వాత మిక్స్ చేసుకున్న కోకో పెట్టుని ఇంకా వచ్చేసి మట్టి ఉంటుంది కదా, అదైతే వేసుకొని ఇప్పుడు అంతూరియం మొక్క ఉంది కదా, దాన్ని అయితే ఈ 2 కుండీలతో పాటు ఇంకో కుండీలో 3 మొక్కల కింద అయితే విడదీసానండి. చాలా అయితే బాగుంది. ఇది కూడా కొంచెం డిస్టర్బ్ అయింది, ఎందుకంటే వేళ్ళతో అలా లాగడం వల్ల. అలా ఉంచేసినా కూడా బాగోదు, ఒకటే మొక్క కింద ఉంటుంది. ఇలాగైతే చాలా ఉన్నాయి కదా, అవి వచ్చేసి చాలా మొక్కల కిందే చేసుకోవచ్చు. కానీ నేనైతే 3 మొక్కల కింద అయితే చేశాను అనమాట. ఆ మొక్క తీస్తున్నప్పుడు ఆకులు కూడా అయితే కొన్ని ఇరిగిపోయినాయి అనమాట. అవి కూడా వేస్ట్ చేయడం ఎందుకని అందులో వేసేసానండి. వాటికి ఎరువు అవుతుంది కదా, అందుకని చెప్పి అందులో వేసేసి అలా మొక్కలను అయితే నాటుకుంటున్నాను అనమాట. 2 మొక్కలు నాటుకున్నాను. ఇంకా మొక్క కుండీ లేదు కదా, ఏం చేద్దామంటే ఈ మొక్క తీసిన కుండీ అయితే ఉంటుంది కదండి, మొక్కలతో పాటు కొన్న కుండీ, ఆ కుండీలో ఇంకో చిన్నది హోల్స్ ఉన్నాయన్నమాట దానికి, అందులో అయితే నాటేసుకున్నానండి. చిన్నదే అంతూరియము, బాగుంది కదండి, గ్రీను రెడ్ కలర్ కాంబినేషన్లో భలేగా ఉందండి. ఆకుకి రెడ్ ఆకులా వచ్చి దానికైతే మొగ్గలా వచ్చింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ ఫ్లవరా అది లేకపోతే ఆక ఏంటో నాకు తెలీదు. మీలో ఎంతమందికి తెలుసు నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా అలా నాటేసుకొని ఆ కుండీలో అలా సెట్ చేసేసి ఒక ప్లేట్ అయితే పెట్టేసానండి. ఇప్పుడు నాటుకున్న తర్వాత కింద చెత్త మట్టి అంతే పడుతుంది కదా, ఇంకా అవన్నీ తుడుచుకోవాలండి. తుడుచుకోవడం నా వంతు. పెద్ద పాప ఏమో వీడియో తీస్తుంది. ఇంకా అదంతా తుడిసేసి ఆ వేస్ట్ కూడా చెత్త లాంటిది తీసేసి ఆ ఇసుక లాంటిది మంచిగా మరీ మొక్కల్లోనే వేసాను, వేస్ట్ చేయకుండానే. చూడండి మొక్కలు భలే అందంగా ఉన్నాయి కదా చూడడానికి. ఆ వైట్ కలర్ కుండీలో మంచిగా గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్లో భలే అందంగా అనిపించాయి నాకైతే. ఇంకా మొక్కలు నాటుకున్న తర్వాత వాటికైతే మంచిగా ఆకులు పైన పువ్వుల పైన అలాగ నీళ్ళు అయితే వేసి కుండీలో కూడా కొన్ని నీళ్ళు వేసి ఇంకా ఇంట్లో పెట్టుకుందామంటే ఆ 2 మొక్కలు పెట్టాను కదా అని చెప్పి మేము వాడకుండా ఒక డైనింగ్ టేబుల్ అయితే ఉందిలేండి. అది కొన్నాం డైనింగ్ టేబుల్ తినడానికే, కానీ దానికోసం కంటే వేరే పనులకి ఎక్కువ వాడతాం అనమాట దాన్ని. ఇలాగైతే పెట్టేసుకున్నానండి. చూడండి ఇంక ఇంట్లో కుండీలు కూడా తెచ్చి 2 అయితే ఇలా పెట్టేసాను. ఆ పక్కన గ్లాసులో వాటర్ వేసి అవి పెట్టానండి. జడ్జెడ్ ప్లాంట్ వేరే దగ్గర తెచ్చుకున్నాను చెప్పాను కదా అంతకుముందు వీడియోలో ఆంధ్రాలో, అదనమాట. అలా పెట్టుకుని ఇలా అయితే చేసుకున్నాను. కన్నయ్య నా మధ్యలో పెట్టి సెట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా, బాయ్. ఆగండి, వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కడితేనే ఆగిపోకుండా మీలాగే మరి కొంతమంది చూసే అవకాశం అయితే కలుగుతుంది. అందుకని చెప్పి ప్రతిసారి లైక్ ఇవ్వండి అనేది అడుగుతున్నాను. మర్చిపోకుండా లైక్ ఇస్తారు కదా, మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నన్ను అయితే సపోర్ట్ చేయండి.